అసెంబ్లీలోనే అటాక్. త్వరలో వర్షాకాల సమావేశాలు, కాళేశ్వరం అవినీతిపై మళ్ళీ చర్చ, కేసీఆర్ ఇరికే పెట్టిన సర్కారు వ్యూహం. సో ఇప్పుడు కాళేశ్వరం మీద అనేక రకాల చర్చలు జరిగినాయి. నీ దగ్గర రిపోర్ట్ ఉంది, ఏది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది, దాని మీద కూడా ఆల్రెడీ చర్చ అయిపోయింది. దాని మీద 2-3 రోజులు అసెంబ్లీ చర్చ చేశారు కదా, మళ్ళా ఎందుకు ఈ పనికిమాల చర్చలు? నీకు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్లు ఎవరు హరీష్ రావు ఎవరుతున్నారు, ఈ ఇరిగేషన్ సంబంధించిన కాలేజ్ సంబంధించిన బాధ్యులు ఎవరుతున్నారో వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకో. నీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, పీసీ కమిషన్ ఏం చెప్పింది చాలా స్పష్టంగా, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పింది కదా, ఆ రిపోర్ట్లో ఉంది కదా, దాని ప్రకారం తీసుకో. అరెస్ట్ చేయి కేసీఆర్ని, హరీష్ రావును అరెస్ట్ చేయి, బాధ్యులను వాళ్ళని అరెస్ట్ చేయి. వాళ్ళని ఏమనకుండా ఈ చర్చ చేసి వాళ్ళని బురద రద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఎవరు కూడా ఇనే పరిస్థితిలో ఉండరు. అది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి ఒకసారి నువ్వు అబద్ధం చెప్తే నమ్ముతారేమో, రెండోసారి అబద్ధం చెప్తే నమ్ముతారేమో. ఇట్లా నువ్వు కంటిన్యూగా 10 సార్లు అదే దాన్ని నువ్వు చెప్తాం అంటే ప్రజలేం పిచ్చర్లేం కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు కొత్తగా నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. నువ్వు ఇంకా ఏదో దాన్ని మళ్ళీ బూసి చూపించే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు పాలకుడిగా ఉన్నావు కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్నావు కదా, మరి నీకు వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా, ఎందుకు వాళ్ళు జైలు వేసేటువంటి అవకాశం ఉంది కదా, ఎందుకు వేస్తలేవు అని అడుగుతున్నాం. బరాబర్ నువ్వు కేసీఆర్ను హరీష్ రావు అంటావు, జైల్లో చూద్దాం, అప్పుడు నీ దమ్మైంది, నీ నిజాయితీ ఏంది తెలిసిపోతుంది. ఊరికే ప్రజాధనం వృధా చేసే విధంగా అసెంబ్లీలు పెట్టి అలా పనికిమాల చర్చలన్నీ కూడా చేసుకుంటా ప్రజాధనం వృధా చేస్తా ఉన్నావు, విలువైనట్టు సమయాన్ని వృధా చేస్తా ఉన్నావు. ప్రజల సమస్యలపైన జరగాల్సిన చర్చను ఈరోజు నీ వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీసుకోవడానికి చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఏమీ లేదు అక్కడ. నిజంగా రేవంత్ రెడ్డి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేత కాదు మనకి.